మీకింద ఇంతకు ముందు కూడా చెప్పే ఉన్నారు. పాస్ అయ్యేందుకు చాలా సులభమైన మార్గం, అన్నిటికన్నా సహజమైన మార్గం బాప్దాదాకు దగ్గరగా ఉండాలి. మీ చుట్టూ జరిగే సంఘటనలేవైతే ఉన్నా అసలు ఉపయోగం లేనివి. పాస్ అవ్వడం కష్టమా? వచ్చే సంఘటనలన్నిటిని దాటివేయండి. దాటివేయండి. బాప్దాదాకు దగ్గరగా ఉండండి. ఈ విధంగా చేసినప్పుడు మొదటి శ్రేణిలో పాస్ అవుతారు. మధువనం వాళ్ళు చాలా తెలివైన వారు. మీరు ముందుకు రండి. బాప్దాదాకు కూడా చాలా సంతోషం. ముందుకొచ్చి కూర్చుంటారు. మంచిదే రండి. బాప్దాదాకి సంతోషం అనిపిస్తుంది. మీ హక్కును తీసుకుంటారు కదా! మంచిది. ఈ విషయంలో బాప్దాదా అసంతుష్టంగా లేరు. ముందు కూర్చోండి. ఏం పర్లేదు. మధువనంలో ఉంటున్నారు. కానీ ప్రత్యేక పాలన ఉండాలి కదా! కానీ పాస్ అన్న మాటను గుర్తుంచుకోండి. మధువనంలో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి కదా! దొంగలు కూడా వస్తారు. ఎన్నో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్దాదా వాటిని ఏం వినిపిస్తారు? కొంచెం గుప్తంగా ఉంచుతారు. కానీ అవేంటో మగవాళ్ళ వారికి తెలుసు. మనోరంజనం చేసుకోండి. తికమక పడకండి. తికమ తికమక పడడం ఒకటి, లేదంటే మనోరంజకంగా భావించి ఆనందంలో పాస్ చేయటం. అంటే దాటేయటం. మరి తికమక పడడం మంచిదా? లేక వాటిని దాటేసి ఆనందంలో ఉండటం మంచిదా? పాస్ చేయాలంటే దాటేయాలి కదా! పాస్ అవ్వాలి అంటే ఉత్తీర్ణులవ్వాలి. కనుక దాటివేయండి. ఒకటి బాప్దాదాకు దగ్గరగా ఉండాలి. రెండవది దాటివేయాలి. అప్పుడే మనం పాస్ అవుతాం. అంటే ఉత్తీర్ణులవుతాం. ఇదేమైనా పెద్ద విషయమా? బాప్దాదా అడుగుతున్నారు. పెద్ద విషయం ఏమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేయటం, లేక చిన్నదిగా చేయటం అనేది మీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో అటువంటి వారి గురించి అజ్ఞానంలో కూడా ఏమంటారంటే, వీరు తాడుని పాముగా చేస్తారు అని. సింధీ భాషలో నోరికో నాగ్ తాడుని పాముగా చేస్తారు అని అంటారు. ఇటువంటి ఆటను ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసే ఆట సమాప్తమైపోవాలి. ఈరోజు విశేష సమాచారాన్నయితే వినిపించాను కదా! బాప్దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైందేం కాదు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పం అయితే ఉండనే ఉంది. అవ్వాల్సిందే. పక్కా కదా! విదేశీయులు అవ్వాల్సిందే కదా! టీచర్లు అవ్వాల్సిందే కదా! హ్మ్. టీచర్స్ మీరు కూడా అవ్వాలి కదా! ఎంతమంది టీచర్‌లొచ్చారు. వాహ్! టీచర్‌లదైతే అద్భుతం. బాప్దాదా ఈరోజు టీచర్ల గురించి ఒక సంతోషకరమైన వార్తను విన్నారు. ఆ సంతోషకరమైన వార్త ఏమిటో చెప్పండి? టీచర్లకు ఈరోజు గోల్డెన్ మెడల్ లభించింది. అంటే గోల్డ్ బ్యాడ్జ్. ఎవరికైతే గోల్డెన్ మెడల్ బంగారు బ్యాడ్జ్ లభించిందో వారు చేతులెత్తండి.
పాండవులకు కూడా లభించిందా? బాబా యొక్క తోటివారు మిగిలిపోకూడదు కదా! పాండవులు బ్రహ్మబాబా యొక్క తోటివారు. వారికి వేరే రకమైన గోల్డంది లభించింది. పాండవులది రాయల్ గోల్డ్ మెడల్. గోల్డెన్ మెడల్ లభించిన వారికి బాప్దాదా యొక్క కోటాను కోట్ల రెట్ల అభినందనలు. అభినందనలు, అభినందనలు. माता पिता सद्गुरु व्यक्ति परिवार ఓం में శాంతి. ఆ వ్యక్తి में పరివారానికి आज 6 స్వాగతం. सेप्टेम्बर ఈరోజు करो 25వ రోజు. भावना से संपन्न बन अपकारियों पर भी उपकार करो। आज का टॉपिक है संपन्न मूर्त। ఈరోజు టాపిక్ व्यक्ति సంపన్న बोले మూర్తి. किससे कोई सल्वेशन नहीं ఎవరి है నుండైనా व्यक्ति फिर से ఏదైనా प्रश्न పొందిన भेजता తర్వాత ऐसा వారికేదైనా संकल्प में ఇవ్వాలని नहीं। సంకల్పంలో అయినా इसको ఉండకూడదు. कहा जाता దీనినే है బికారుల गोल्ड నుండి प्रिंस। యువరాజులుగా అవ్వటం అంటారు. स्वयं लेने की స్వయం इच्छा वाले नहीं। తీసుకోవాలనే కోరిక इस ఉన్నవారు కాదు. अल्पकाल की ఈ इच्छा से అల్పకాలపు కోరికలకు अल्पकाल के వికారులు. साधनों को అల్పకాలపు स्वीकार సాధనాలను करने స్వీకరించడంలో వికారులు. అటువంటి ऐसा వికారులే व्यक्ति సంపన్న संपन्न मूर्त మూర్తులై बन సర్వులకు सर्व को ఉపకారం उपकार कर చేయగలుగుతారు. सकता है। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ओम शांति। ఓం శాంతి. आज बाबा सभी को ఈరోజు బాబా संपूर्ण అందరికి मूर्त సంపన్న मूर्त होती మూర్తి है గురించి चेहरे చెప్తున్నారు. और मूर्ति होती है यादगार। మూర్తి అనేది స్మృతి చిహ్నం. जैसा अभी मुख మూరత్ అంటే होगा ముఖము. वैसी फिर मूर्ति बनेगी। ముఖం ఎలా ఉంటుందో अगर सदा के అలాగే लिए याद रहे మూర్తిని తయారు तो చేస్తారు. कैसा चेहरा होगा? ఇది గనక గుర్తుంటే ఎలా न ఉంటుంది మన ముఖం शिकायत ఇప్పుడు? वाला, न कमी वाला, न उदासी సందేహాలు, वाला, లోటుపాట్లున్నట్టు, न वो कोई ऐसी मूर्ति होगी ప్రశ్నలున్నట్టు అలా ఉండదు కదా మన ముఖము. सर्वसंपन्न। లే सर्व సంపన్నంగా जगह ఉంటుంది हर కదా! बात में ప్రతి सर्व गुणों విషయంలో में సంపన్నం. सर्व సర్వ प्राप्तियों में గుణాలలో, సర్వ सर्व शक्तियों में ప్రాప్తులలో, సర్వ अभी तो नया శక్తులలో. बाबा ने दिया सर्व ఇప్పుడు బాబా भावनाओं में ఏమంటున్నారు? అన్ని భావనలలో हर కూడా, प्रकार से संपन्न। అన్ని इसको రూపాలలో कहेंगे సంపన్నంగా ఉండాలి. वो कहना नहीं पड़ता है అది सिर्फ చెప్పాల్సిన बोल के అవసరం ఉండదు. వారి ముఖం ద్వారా संतुष्टि भरपूरता ఆ సంతుష్టత, ఆ इच्छा నిండుదనం, वैराग्य కోరికంటే ఏంటో इस तरह తెలియని के వారిగా लक्षण ఉండటం కనిపిస్తుంది. इस तरह के वाइब्रेशंस आते हैं। అటువంటి వైబ్రేషన్స్ ఒస్తాయి వారి ये నుండి. तो दाता है इसको कुछ नहीं चाहिए వీరైతే దాత, जो వీరికి संपन्न ఏది होगा అవసరం లేదు तो वह అనిపిస్తది. उदाता भी होगा। ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు देखो దాతగా అవుతారు. मेरा चेहरा क्या कह रहा है? నా ముఖం ఏం चेहरा చెప్తుంది? बहुत कुछ कहता है नहीं? ముఖం చాలా చెప్తుంది కదా! हमेशा कहते हैं कि जो कुछ चेहरे पर होता है वो पहले मन में होता है ना। ఏదైతే ముఖంపై ఉంటుందో అది मन की మనసులో स्थिति ఉంటుంది కదా! चेहरे पर आ जाती है। మనసు యొక్క స్థితి ముఖం कभी పైన पूछो ఉంటుంది. तो दादी जान की हमेशा ये कहती थी జానకి అది ఎప్పుడు चेहरा मत बनाओ, ముఖాన్ని అలా अपने दुख చేసుకోవద్దు. चेहरे पर मत लाओ, మీ कभी భావాన్ని उदास ముఖం हो పైకి बैठे हैं, कुछ मुश्किल తీసుకురావద్దు है, అని अकेले అని हैं, कहीं दर्द हो रही है, ఎక్కడైనా तो నొప్పున్నా, वो चेहरे से दिखाई देता है। ఏదైనా సరే అది ముఖంలో दादी కనిపిస్తుంది కదా! कहती थी नहीं आप దాది चेहरे ఎప్పుడు को అనేవారు, देखेंगे
आपका మీ चेहरा सदा మీ ముఖం संपन्न ఎప్పుడు हो, सुखदायी हो, సంపన్నంగా సుఖాన్నిచ్చే प्राप्ति విధంగా स्वरूप ఉండాలి. हो। ప్రాప్తి స్వరూపంగా तो ఉండాలి बाबा అనే जी का वर्णन భారతాది. है, जो बाबा हमेशा कहता है ना कि बाबा బాబా को ఎప్పుడూ प्रत्यक्ष చెప్తూ करेंगे ఉంటారు, బాబాను ప్రత్యక్షత ఎలా तो कैसे చేస్తాము? चलन से, ముఖం ద్వారా, నడవడిక ద్వారా అని బాబా पहले ఎప్పుడు చెప్తూ चेहरा है, ఉంటారు కదా! फिर हमारी కాబట్టి चलन। మొట్టమొదట ముఖము, तो आज बाबा తర్వాత कह మన रहे हैं నడవడిక. ఈరోజు బాబా कि అంటున్నారు, किसी से कोई सल्वेशन लेकर के फिर सल्वेशन दे। सल्वेशन वर्ड यज्ञ में चलता है सुविधा के लिए। యజ్ఞంలో कोई फैसिलिटी मांगता है, సద్గతి कोई అంటే ఇక్కడ हेल्प मांगता है, సౌకర్యాలు तो दे అని देते हैं। అనుకోవచ్చు. जो ఎవరైనా हमने సౌకర్యాలు सौभाग्य ఏదైనా कर అడిగితే మనం दिया होगा, ఇస్తాం కదా! अपने సౌకర్యాలు తీసుకున్నప్పుడు మనం ఎలా तो वो ఇవ్వాలి అని हमेशा सोचता అనుకుంటాం. है आपको कैसे रिटर्न करें। ఎలా రిటర్న్ చేయాలి? तो మనం कई बार ऐसा తీసుకున్నాం కదా होता వాళ్ళ है దగ్గర నుండి అని कि आपको किसी చాలా ने సార్లు सुविधा दी, అనిపిస్తుంది. ఎవరన్నా మనకి तो अब సౌకర్యాలు मैं क्या ఇస్తే, दूं रिटर्न में, राइट। అయ్యో! నేనిప్పుడు మీకు తిరిగేమి ఇవ్వాలి इसलिए बाबा कह అనుకుంటాం. रहे हैं బాబా అంటున్నారు, किसी से कोई सल्वेशन ఎవరి लेके నుండైనా ఏదైనా పొందిన सल्वेशन दे, తర్వాత వారికి ఏదైనా ऐसा ఇవ్వాలని संकल्प ना हो। సంకల్పంలో అయినా ఉండకూడదు. इसको कहा जाता है बेगर దీనిని का प्रिंस। బికారుల నుండి యువరాజుగా स्वयं लेने की అంటారు. इच्छा वाले नहीं స్వయం తీసుకోవాలనే కోరిక ఉన్నవారు కాదు. कि ये दे क्योंकि मैंने दिया। నేనిచ్చాను కాబట్టి నాకిదివ్వాలి स्वयं అని लेने की ఉండకూడదు. इच्छा वाले नहीं, స్వయం इस తీసుకోవాలనే अल्पकाल की కోరిక इच्छा से बेगर हो ఉన్నవారు जाओ। కాదు. ఈ అల్పకాలపు కోరికలకు బికారులుగా అవ్వండి. एक इच्छा के बैगर होते हैं, इच्छा से बैगर होते हैं, मतलब कि उनको ये कभी इच्छा आ ही नहीं सकती। వాళ్ళకసల ఆ కోరికే రాదు. अल्पकाल के साधनों को स्वीकार అల్పకాలపు करने वाले సాధనాలను बैगर స్వీకరించడంలో ऐसा బికారులు. बैगर ही संपन्न है। అటువంటి బికారులే సంపన్నమూర్తులై संपन्न मूर्त बन సర్వులకు सर्व पर उपकार ఉపయోగం कर सकते हैं। చేయగలుగుతారు. कई असंतुष्ट आत्माएं सामने చాలా आएंगी। అసంతుష్టమైన ఆత్మలు మన ముందుకొస్తారు. कोई ऐसे होते हैं, देखो आपस में हिसाब किताब होता है, पर లెక్కాచారం ఉంటుంది संतुष्टि గదా! होती है ఒకరికొకరు. कि आपको संतुष्ट లెక్కాచారాలు ఉన్నప్పటికీ సంతుష్టంగా है, ఉంటారు. आप तो संतुष्ट नहीं है, फिर उसकी बात को लेके మీరు आपको असंतुष्ट होना। మీరు అసంతుష్టంగా ఉంటే, कई बार మళ్ళీ ऐसा ఆ होता है విషయాన్ని తీసుకొని कि మరింత किसी के बारे అసంతుష్టంగా में कहा, అవుతారు. ఎవరో ఎవరి तो గురించి वो ఏదో बात అన్నారు. को लेके మనం ఆ విషయాన్ని असंतुष्टि తీసుకొని ऊपर आ जाती है। ఆ భావనలు మన ముఖంలో परंतु కనపడతాయి. मेरा संबंध हर एक से మన प्रेम సంబంధం है, ప్రతి ఒక్కరితో इसका ప్రేమతో अस्तित्व सदैव కూడిందే बना ఉండాలి. है। వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కర్మల ఖాతా ఉండుండొచ్చు. मुझे కానీ మనం हमेशा हर एक దానిని తీసుకోకూడదు. अपने संपन्न चेहरा, संपन्न మన मूर्ति, సంపన్నమైన ऐसा स्वरूप ముఖము, जिसको बोलते हैं సంపన్నమైన మూర్తి ఉండాలి. कि मैं सल्वेशन दूं जितना हो నేను जाए। సద్గతినివ్వాలి ఎంత వీలైతే అంత. అంటే సౌకర్యాల్ని ఇతరులకి इसमें ये नहीं कि అందించాలి. इसने क्या किया, ये क्या कर दिया, వీళ్ళేం చేశారు, ये వాళ్ళేం मिला दिया, చేశారు, वो వీళ్ళేం मिला दिया। చేస్తారు, వీళ్ళేమిస్తారు ఇవి చూడకూడదు. कोई कुछ भी करता है, देता है, हाँ, मेरा अपना ఎవరు ఏం చేసినా, ఎలా संकल्प చేసినా कर्म का हिसाब किताब मेरा है ना। నేను నా సంకల్పాలకి, मेरे भाग्य కర్మలకు में గాక ऐसा నాది स्वभाव తయారవుతుంది. बनेगा, నా భాగ్యం हम सब कुछ తయారవుతుంది. कर నా सकेंगे। స్వభావం తయారవుతుంది. कई तरह की प्राप्ति होती है ना। చాలా इसलिए रకాల बाबा कह ప్రాప్తులు रहे हैं ఉంటాయి. कि అందుకనే संपन्न బాబా मूर्त చెప్తున్నారు, बनो। तो सोच సంపన్నమూర్తిగా के भी అవ్వండి. सोचती हूँ कि हर एक को देखें कितना संपन्न నేను है, ఆలోచిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఎంత सब उदास है, సంపన్నంగా ఉన్నారు అని. ना कोई कमी है। ఉదాసీనత ఉండదు. ఎటువంటి లోటు ఉండకూడదు. बाबा के ఏమీ बच्चे हैं, ఉండకూడదు. सर्व బాబా प्राप्ति है, పిల్లలయ్యాము, सदा సర్వప్రాప్తులు खुशी है, ఉన్నాయి, సదా संतुष्ट है, సంతోషంగా ఉంటాము, సంతుష్టంగా ఉంటాము. तो क्या चाहिए, कुछ भी नहीं ఇంకేం चाहिए। గావాలి? అన్నీ इसलिए ఉన్నాయి हम కదా! कहते हैं इच्छाओं से అందుకే బాబా रहित हो, అంటున్నారు, खासकर अल्पकाल की। కోరికలు అల్పకాలపు కోరికలకు బికారులుగా बाबा అవ్వండి. कहना एक अल्पकाल की इच्छाएं हैं, और बाबा फिर ये कहता है संगम युग पर బాబా जितना చెప్తారు, लो సంగమ యుగంలో उतना सत्युग में कम हो जाए। ఎంత తీసుకుంటారో ఇక్కడ సత్యుగంలో हमको అంత तो सत्युग में ही తగ్గిపోతుంది. चाहिए ना सब। మనకైతే సత్యుగంలో కావాలి కదా అన్నీ. हम यहाँ तो क्या, यहाँ के तो हर सुख सुविधा में ఇక్కడైతే ప్రతి दुख సుఖం भी समाया हुआ है। ప్రతి సుఖము, సౌకర్యంలో ఎంతో కొంత దుఃఖం గూడా तो ఇమిడి ఉంటుంది. सत्युग की सुख सुविधा लेंगे ना, అదే అందుకనే సత్యయుగం యొక్క अपना సుఖాన్ని, शरीर कैसे సౌకర్యాన్ని रखना है తీసుకుందాము. उसको तो ठीक रखना जरूरी है, శరీరాన్ని लेकिन శరీరం इच्छाएं యొక్క అవసరం ఉంటుంది. అందుకని దాన్ని ठीक है। చూసుకోవాలి. కానీ కోరికలు ओम ఉండకూడదు. शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से
ज्ञान के रतन और स्नेह के मोती। జ్ఞానరత్నాలు మరియు స్నేహపు ముత్యాలు. अव्यक्तवाणी అవ్యక్తమూర్లి तारीख है 2 अगस्त 1973। తారీఖు ఆగస్ట్ 2వ తారీఖు यथार्थ की 1973. संपूर्ण प्राप्ति ఆగస్ట్ 2, 1973. మురళి యొక్క టైటిల్ विनाश యథార్థ समय की విధి ద్వారా परियोजना సిద్ధి యొక్క ప్రాప్తి. जब యథార్థ स्वयं విధి ద్వారా संपूर्ण हो సిద్ధి యొక్క जाएंगे ప్రాప్తి. तो कार्य भी संपूर्ण होगा। వినాశనానికి సమయం అయితే जिसमें పడుతుంది स्वयं కదా! ही संपूर्ण हो ఎప్పుడైతే స్వయం సంపూర్ణులవుతారో एडवांस అప్పుడు पार्टी కార్యం కూడా कार्य సంపూర్ణమైపోతుంది. चल रहा है। అచ్చా! అడ్వాన్స్ పార్టీ आप लोगों వారి के ఏ लिए కార్యం కొనసాగుతుందిప్పుడు? आज మీ सारा కొరకు मैदान तैयार మొత్తం कर रहे మైదానం हैं। సిద్ధం చేస్తున్నారు. వారి आगे बढ़ें పరివారంలోకి వెళ్ళండి లేక వెళ్ళకపోండి. కానీ స్థాపన కార్యం ఏదైతే జరగాల్సి ఉందో जो అందుకొరకు स्थापना వారు का कार्य నిమిత్తులుగా होने అవుతారు. కొందరు जो శక్తిశాలి बनेगा స్థితిని वो తీసుకొని बनेगी। నిమిత్తులుగా అవుతారు. जो ఎటువంటి पावरफुल పవర్స్‌ను स्टेज लेकर తీసుకుంటారంటే आएंगे వాటి వలన స్థాపనా ऐसे కార్యంలో पावर्स సహయోగులుగా आएंगे అవుతారు. ఈ రోజుల్లో जिसके మీరు स्थापना చూస్తూనే के ఉంటారు. कार्य में దీని मददगार దినప్రతి बनेंगे। దినం కొత్త రక్తానికి ఎక్కువ आजकल గౌరవం आप देखेंगे ఉంటుంది. ఎంతగా दिन ముందుకు प्रतिदिन వెళ్తుంటే అంతగా युवा పెద్దల पीढ़ी బుద్ధి का కంటే కూడా सोच ज्यादा है। చిన్నవారి బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. जितना आगे बढ़ेंगे పెద్ద వయసు వారితో పోల్చినా उतना కూడా चतुराई की बुद्धि చిన్నతనంలో काम करेंगी సతో ప్రధానత ఉంటుంది. जिनकी పవిత్రత, बढ़ती శక్తి नहीं। ఎంతో కొంత ఉన్న बड़े కారణంగా ज्ञान की వారి तुलना में బుద్ధి ఎంతగా పనిచేస్తుందంటే छोटेपन की అంతగా పెద్దల स्थिति బుద్ధి కూడా संभव है। పనిచేయదు. ఈ कुछ न పరివర్తన कुछ प्योरिटी ఉంటుంది. की पावर होने के कारण పెద్దలు కూడా बड़े పిల్లల भी సలహాలకు काम करते हैं। గౌరవాన్నిస్తారు. ఇప్పుడు बहन కూడా बड़ों की పెద్దవారెవరైతే देखते ఉంటారో हैं। వారు మేం यह పాతకాలానికి चेंज చెందిన వారము అని భావిస్తారు. వీరు ఏ अभी भी కాలం बच्चों की వారు राय को रिगार्ड వీరికి देते हैं। గౌరవంను ఇవ్వనట్లయితే अब भी మరియు जो बड़े వీరిని बड़े పెద్దవారిగా सोचते భావించి हैं कि हम నడిపించనట్లయితే तो పని पुराने జరగదు. समय के हैं। వీరు ఈ కాలం వారు వీరికి यह గౌరవం आजकल के हैं ఇవ్వనట్లయితే మరియు बिगाड़ना వీరిని चाहते పెద్దవారిగా हैं భావించి और उन्हें నడిపించనట్లయితే बड़ा పని समझकर జరగదు. चलेंगे। మొదట్లో పిల్లలను गुलाम అధికారానికి नहीं चलाते। నడిపించేవారు. ఇప్పుడు అలా కాదు. పిల్లల్ని पहले కూడా बच्चों को యజమానులుగా सीधे భావించి चलाते थे నడిపిస్తారు. మరి ఇది కూడా अब డ్రామాలో ऐसे భాగం. नहीं చిన్నవారే అద్భుతాలను बच्चों చేసి को भी చూపిస్తారు. मालिक समझकर అడ్వాన్స్ चलाते हैं। పార్టీదైతే వారి కార్యం तो నడుస్తూ यह भी ఉంది. ड्रामा में కానీ पार्ट వారు है। కూడా మీ స్థితి छोटे ही అడ్వాన్స్‌లోకి कमाल कर వెళ్ళేందుకై रहे हैं। ఆగి ఉన్నారు. వారి एडवांस కర్తవ్యం पार्टी का కూడా कार्य మీ हर समय కనెక్షన్‌తో चलता నడవాలి. है लेकिन वह भी आपकी स्थिति एडवांस में जाने के लिए మొత్తం रखे కార్యపు हुए हैं। ఆధారం విశేష उनका ఆత్మలైన कार्य भी మీపైనే आपके ఉంది. कनेक्शन से నడుస్తూ चलता నడుస్తూ है। చల్లబడిపోతారు. నిప్పంటుకుంటుంది. सारे మళ్ళీ बाहरी का చల్లబడిపోతారు. आधार కానీ आत्मशेष చల్లబడిపోకూడదు కదా! के ऊपर है। चलते चलते ठंडाई को బాహ్య రూపం देखेंगे। ఏదైతే ఉందో आग మనుషులు लगते దానిని ही చూస్తారు. फिर ఇదైతే शांति నడుస్తూ వచ్చింది. గొప్ప విషయం ఏముంది शीतल को అనుకుంటారు. होना चाहिए। తరతరాలుగా ఆట కొనసాగుతూనే ఉంది. बाहर का जो रूप है కానీ నడుస్తూ हर्ष నడుస్తూ वह ఈ भी శీతలత चलता रहना ఎందుకని चाहिए। వస్తుంది? దీనికి కారణం ఏమిటి? यह तो चलता है। శాతం చాలా తక్కువగా ఉంది. कई बार ఉపన్యాసాలైతే है। ఇస్తారు. కానీ परंपरा से ఉపన్యాసాలతో किया పాటు जाता भी ఫీచర్స్, रहता है। ముఖ వైఖరి కూడా ఆకర్షితం लेकिन यह చెయ్యాలి. चलते चलते शीतलता అప్పుడు क्यों नहीं ఉపన్యాసాల आती? ప్రభావం ఉంటుంది. इतना కావున మిమ్మల్ని कार्य మీరు क्या है? ప్రతి సబ్జెక్ట్‌లో పరిశీలించుకోవాలి. ఈ प्रेजेंटेशन రోజుల్లో లెక్చరర్స్‌లో लेक्चर्स లెక్చర్స్‌లో तो करते हैं మీరు పోటీ लेकिन చేసినట్లయితే लेक्चर्स के साथ ఇందులో साथ जो వేరే వారు కూడా प्रैक्टिकल విజయాన్ని करते हैं పొందవచ్చు. కానీ तब लेक्चर्स ఏదైతే का इफेक्ट ప్రాక్టికల్‌లో है। ఉందో అందులో तो అందరూ अपने को हर ఓ सब्जेक्ट में चलिए। ఓడిపోతారు. आजकल लेक्चर्स में आप जब कंपटीशन करो तो इसमें कई और भी जीत लेंगे అచ్చా! మిగతా जो మళ్ళీ రేపు విందాం. प्रैक्टिकल में हैं। ఓహ్! उसमें सभी శాంతి. आपसे हार जाएंगे। अच्छा, आगे की मुरली कल सुनेंगे। ओम शांति।